నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. పుణ్యానికి పోతే పాప మీద రావడం అంటే ఇదేనేమోరా, దీనివల్ల ఈ వీడియో ఎంత లేట్ అయ్యింది. అసలు ఏం జరిగిందో వీడియో మధ్యలో చెప్తాను. పండగ వెళ్ళిపోయి చాలా రోజులు అయింది కదా, వీడియో పెట్టొద్దులే అనుకున్నా, కానీ డిలీట్ చేయడానికి మనసు రాక మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. ఇంకా వీడియోలోకి వస్తే పండగ రోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకొని గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టుకొని గడపను కూడా పూజించుకొని గుమ్మానికి అయితే మామిడి ఆకులతో తోరణం కట్టుకున్నాను. ఇవన్నీ చేసేటప్పుడు కూడా వీడియో తీద్దాము అనుకున్నా గానీ అసలు తెలిసిందే కదా, ఇంట్లో మామూలుగానే పనులు ఉంటాయి. ఇంకా పండగ రోజు అంటే మామూలు రోజుల్లో కంటే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి. అదే కాకుండా ఇంట్లో పూజ చేసుకుని ఈ రోజు గుడి దగ్గర రాముల వారి కళ్యాణం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఎక్కువ వీడియో అయితే ఏం తీయలేదు. మేము చిన్నప్పుడు అయితే అసలు ఇంట్లో చేసే పని ఏమి ఉండదు కదా, పొద్దున్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని గుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళము. అప్పటికే ఒక పెద్ద డ్రమ్ము నిండా పానకం కలిపేసి ఒక పెద్ద గిన్నె నిండా పెసరపప్పు నానబెట్టి వడపప్పు పానకం ప్రసాదంగా పెట్టేవాళ్ళు. మాకు కావాల్సిన పానకం తాగేసి ఇంటి దగ్గర చిన్న పిల్లలు గానీ లేదా పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళు రాలేని వాళ్ళకి బాటిల్స్ లో పోయించుకొని తీసుకెళ్లి ఇచ్చేసి వచ్చేవాళ్ళం, వాళ్ళని కూడా తాగమని. చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం అని చెప్తుంటేనే నాకు భలే నవ్వొస్తుంది. చాలా హ్యాపీగా అనిపించేది. ఎంతైనా అప్పుడు రోజులే నయము. కలుషితం లేని వాతావరణంలో కల్మషం లేని మనుషుల మధ్య గడిచిపోయిన జీవితం చాలా అందంగా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ అలాంటి లైఫ్ వస్తే ఎంత బాగుండు అని ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక్కసారైనా అనుకునే ఉంటారు. ఇంకా వీడియో విషయానికి వస్తే ముందైతే పెసరపప్పు కడిగి నానబెట్టేశాను, కొంచెం సేపు నానాలి కదా అని చెప్పనేసి. ఈ లోపు అయితే పానకం కూడా రెడీ చేసుకున్నా. అన్ని పండుగల్లోకెల్లా ఈ శ్రీరామనవమి రోజు ప్రసాదం చేసుకోవడం చాలా సింపుల్ అబ్బా. 5 minutes లో పానకం వడపప్పు రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ప్రసాదం అది రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని పూజ గదిలో ఉన్న దేవుని ఫొటోస్ అన్నిటికి కూడా పువ్వులతోటి ఇలా అయితే అలంకరించుకుంటున్నా. దేవుడు వరమిచ్చి మళ్ళీ నీ చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకోవడానికి బాల్యంలోకి వెళ్తావా అని అడిగితే నేను వెళ్ళను అని చెప్పే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. అసలు ఎంతైనా చిన్నప్పుడు రోజులే వేరబ్బా. అలాంటి లైఫ్ మళ్ళీ తిరిగి రావాలి అన్నా కూడా రాదు. ఆ టైంలో అసలు మనకి ఎలాంటి బాధలు కానీ బరువులు కానీ బాధ్యతలు కానీ అసలు ఏముండవు. హ్యాపీగా తిన్నామా, ఆడుకున్నామా, ఎంజాయ్ చేసామా, ఇట్లాగే ఉంటది. కానీ ఇంకా వేరే ఆలోచనలు అంటూ ఏముండవు అనమాట. ఇప్పుడు అలా కాదు, ఉరుకుల పరుగుల జీవితంలో క్షణం తీరిక లేకుండా అలాంటి లైఫ్ మళ్ళీ వస్తే ఎంత బాగుండు అనుకునే వాళ్ళు ఎంతమందో. దేవుడి దగ్గర పువ్వులు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకుని నేను ముందుగా పెసరపప్పు నానబెట్టుకున్నాను కదా, దానిలో ఉన్న వాటర్ అంతా వంచేసి వడకట్టి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసి దేవుడి దగ్గర పెట్టుకుని పానకం కూడా పెట్టుకుని దండం పెట్టుకున్నా. నాకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇలా పూజ చేసుకున్నంత సేపు కూడా మనసుకి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ గుడికి వెళ్ళినప్పుడు కూడా అంతే, గుడిలో ఉన్నంత సేపు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్ వచ్చినట్టు. పూజ మొత్తం చేసుకోవడం అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇలా ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. మా హర్ష నాకంటే ముందే రెడీ అయ్యేసి వాళ్ళ నాన్నతో పాటు ఒకసారి గుడికి కూడా వెళ్ళేసి వచ్చాడు. నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇలా పూజ చేసుకొని గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయ్యింది కదా ఫస్ట్, అందుకని లేవగానే వాడికి స్నానం చేసి వాడిని రెడీ చేసి వాడిని అయితే గుడికి తీసుకెళ్ళమని చెప్పేశాను. పూజ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక లాస్ట్ లో ఇల్లంతా ఇలా సాంబ్రాణితో ధూపం వేసుకుంటాను. ఫైనల్ గా ఇప్పుడు మా పూజా రూమ్ అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను. ఎలా ఉందో కమెంట్ చేసి, నేను పూజ చేసుకునే విధానం మీలో ఎవరికైనా నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఒక్కోసారి నన్ను నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడన్నా పండగలప్పుడు మా అమ్మ మా ఇంటికి వచ్చినా కానీ ఇలా పూజ చేసుకునే విధానం చూస్తే భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే నాకు మ్యారేజ్ అవ్వక ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ పనులన్నీ చేసుకునేది. పాపం ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ ఒక్కటే నన్ను చేయమనేది. నేను మాత్రం మా ఇంట్లో పని ఏదైనా చెప్పు చేస్తాను కానీ పూజ మాత్రం చెయ్యనంటే చెయ్యను అనేదాన్ని. ఎందుకో అప్పుడు పూజ చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందుకే ఏ పనైనా చేస్తాను కానీ పూజ మాత్రం చెయ్యను అనేదాన్ని. మా అమ్మ ఏమో నోరు మూసుకొని నువ్వే పని చెయ్య అవసరం లేదు, పూజ ఒక్కటి చేయి చాలు అనేది. మా హర్షకి పండుగ రోజు ఇలా కొత్త బట్టలు వేస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది. వాడు మంచిగా రెడీ అయ్యి పడుకొని నిద్రపోతున్నాడు అని చక్క. ఇంకా మా అమ్మ పూజ చేయమని అడిగితే ఇంకా రెండో ఆప్షన్ లేక నాకు ఇంకెలాగోలా పూజ అయితే చేసేసేదాన్ని, కొంచెం ఇష్టంతో కొంచెం కష్టంతో. మేబీ అప్పుడు పెద్ద కష్టాలు ఉండేవి కాదు కాబట్టి కోరికలు కూడా ఏమి ఉండేవి కాదు. అందుకే దేవుడు పెద్ద పూజ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, లైఫ్ అంతా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో లేచిన దగ్గర నుంచి కష్టాలు బాధలు అన్ని ఎక్కువైపోయాయి. దేవుడిని మర్చిపోయే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు నాకు. హర్ష నీ డ్రెస్ బాగుంది, వీడియో తీస్తాను నుంచోరా అని అంటే వాడు పడే సోకులు అన్ని ఇన్ని కాదు. ఇక్కడ హ్యాపీ శ్రీరామనవమి.
మామూలుగా ఉన్నప్పుడు వద్దన్నా సరే వసపెట్టలాగా వాగుతూ బుర్ర తినేస్తుంటాడు. ఇలా వీడియో ఆన్ చేసి ఏమైనా మాట్లాడరంటే అస్సలు మాట్లాడు, సిగ్గుపడిపోతూ ఉంటాడు. వీడియోలోనే కాదు బయట ఎక్కడన్నా కొత్త వాళ్ళు కనిపించినా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అస్సలు మాట్లాడు. అటు తిప్పి ఇటు తిప్పి ఎలాగైతే ఏమి కరెక్ట్గా కళ్యాణం టయానికి వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత కళ్యాణం అయిపోయి స్వామివారికి ఇలా తరంబ్రాలు అయితే పోస్తున్నారు. అమ్మయ్య ఎలాగైతే ఏమి కరెక్ట్ టయానికి వచ్చాం కదా అని చెప్పనేసి నేను కూడా వెళ్ళి స్వామివారికి తరంబ్రాలు అయితే పోసి, తరంబ్రాలు కూడా మనకి ఇస్తారు కొన్ని. ఇంటి దగ్గర ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఆ తరంబ్రాలు తీసుకొచ్చి వేయొచ్చు, త్వరగా పెళ్ళి అవుతుంది అనే నమ్మకం ఉంటుంది కొంతమందికి. లేకపోతే మనకి పిల్లలకి ఏదన్నా పుట్టినరోజులు అలా చేసుకుంటాం కదా, అలా అక్షింతలు వేయించేటప్పుడు ఈ మనం వేసే అక్షింతల్లో ఇవి కొన్ని కలిపేసి పిల్లలకి అక్షింతలు వేపిస్తే మంచిది. అందుకే నేను కూడా కొన్ని అక్షింతలు అయితే ఇంటికి తీసుకొచ్చుకున్నాను. అసలు ఎంత ఎండగా ఉందో అంత ఎండలో కూడా స్వామివారి కళ్యాణం చూడటానికి జనం అయితే అసలు ఏ మాత్రం తగ్గలేదు. ఈ శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చూడటానికి చేయటానికి చిన్న పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద సిటీల వరకు ఊరేవంతా అరిగేసి ఆకాశం అంతా పందిరేసి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అది చూడటానికి రెండు కళ్ళు చాలవు. అసలు కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడే అన్నదానం కూడా చేశారు. అసలు ఈ పైన చూస్తేనేమో బగబగా మండే ఎండలు, కింద చూస్తేనేమో వేడి వేడిగా పొగలు కక్కుతున్న అన్నం కూరలు, ఎండలకి వాటిని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకొని తిని ఇంటికి వచ్చేసరికి ఏకలు తీసిన కోడిలాగా అయిపోయింది నా పరిస్థితి. అందులో మా హర్షాన్ని తీసుకొని భోజనానికి వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. వాడు పెడతానంటే తినడు, పక్కన వాళ్ళు తింటుంటే ఊరుకోడు. మా ఇంటికి వెళ్దాంపా అని ఒకటే గోల. ఇంకా ఎట్లా కొట్ట నచ్చ చెప్పేసి పెరుగన్నం ఒక 2 ముద్దలు వాడికి పెట్టేసి నేను కూడా ఎలాగోలా తినేసి ఇంటికైతే వచ్చేసాను. వచ్చి రాగానే అసలు ఏం పని చేయాలనిపించలేదు. ఇంకా వచ్చి కాసేపు అలా పడుకొని లేచిన తర్వాత ఇంకా పండగైనా పబ్బమైనా మనకి ఇంట్లో పనులు అయితే తప్పవు కదా. ఇంకా ఉదయం ఉతికిన బట్టలు అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా వాటన్నిటిని తీసి మడత పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అన్నమాట. ఈ రోజు పండగ, అదిగాక శుక్రవారం వచ్చింది కదా, అమ్మవారి గుడికి వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఇంకా అందుకని మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్దాంలే అనిపించింది. అమ్మవారిని మీరు అందరూ కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని మీ తరపున నేను కూడా కోరుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్ లో పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యింది, అందుకే ఈ వీడియో ఇంత లేట్ గా పెట్టాల్సి వచ్చింది అని చెప్పాను కదా. అసలు ఏం జరిగిందంటే శ్రీరామనవమి ముందు రోజు రాముల వారికి అభిషేకం చేస్తారు. కలశం పెట్టి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ అభిషేకం నీళ్లు మన మీద చల్లుతారు. గోత్రనామాలతో కూడా పూజలు చేస్తారనమాట. సో మేము కూడా మనీ కట్టినాం పూజ కోసం. ఇంకా పూజ చేయించుకుందాం అని చెప్పి గుడికి వెళ్తే మా హర్ష లోపలికి బయటికి తిరిగి ఆడుకుంటున్నాడు. వాడిని సరే ఇలా ఉండట్లేదు కదా ఇంటికి తీసుకెళ్దాంలే అన్నట్టుగా వాడిని ఎత్తుకొని బయటకు వస్తుండేసరికి అక్కడ మైక్ వైర్ ఏదో ఉంటే అది తగిలి ముందుకు పడిపోయిన మోకాళ్ళ మీద. ఇంకా అసలు మామూలుగా పడినప్పుడు ఏమనిపించలేదు కానీ తర్వాత కాలికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ నెక్స్ట్ రోజు నుంచి కాలు చాలా బరువు చేసి అసలు ఏం పని చేయలేకపోయినా ఇంకా వీడియో కూడా అస్సలు ఎడిట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాలేదు నాకు. అసలు ఏదో నాకున్న కష్టాలు దేవుడు చెప్పుకుందాం అని పోతే ఇలా అయ్యింది ఏంటా అని చెప్పనేసి కొంతసేపు ఫీల్ అయ్యా. అయినా కర్మఫలం అనేది ఒకటి ఉంటది కదా, అది రాసి పెట్టుంటే ఇలా చిన్న దెబ్బ అయినా సరే పెద్ద జబ్బు అయినా సరే అనుభవించక తప్పదు. ఇందులో కూడా నేను సంతోషపడే విషయం ఒకటి ఉంది. నేను పడ్డప్పుడు మా హర్ష నా చేతిలోనే ఉన్నాడు. వాడిని గట్టిగా పట్టుకుని పక్కన కూర్చోబెట్టేసి వాడికైతే అసలు ఏం తగలలేదు. దెబ్బలు తగిలినాయి అన్న బాధ కన్నా కూడా మా హర్షకి ఏం కాలేదు అన్నందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తల్లి మనసు ఎట్లా ఉంటదంటే వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినా సరే పర్వాలేదు కానీ పిల్లలకి మాత్రం ఏం కాకూడదు అని కోరుకుంటారు. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా కానీ పిల్లల విషయంలో తల్లి మనసు ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తుంది. తనకి ఏం జరిగినా కానీ తన పిల్లలు బాగుండాలి అని. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే అండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి తెలియక ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్, మీరు పెట్టే ఓ చిన్న కమెంట్ చూసినప్పుడల్లా ఈ వీడియో కోసం పడిన కష్టం అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.